రెండేళ్ల కూటమి రాక్షస పాలనకు నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసన కుర్మన్నపాలెం బీహెచ్పీవీ పెడగంట్యాడలో నిరసన తెలిపిన వైసీపీ నాయకులు. రెండేళ్ల కూటమి రాక్షస పాలనకు నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసన కుర్మన్నపాలెం బీహెచ్పీవీ పెదగంట్యాడలో నిరసన తెలిపిన వైసీపీ నాయకులు. అమలు కాని హామీలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ఒక్క హామీని అమలు చేయలేదు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పరీక్షలు లేకుండా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా సాకుతో లోకేష్ వెనక తిరిగే వాళ్లకు ఉద్యోగాలిచ్చారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి. నిరుద్యోగులకు జీవన భృతి లేదు. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. రెండేళ్ల పాలన ప్రజా వ్యతిరేక విధానాలే తప్ప ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ ను కాపాడుతాం మాయమాటలు చెప్పారు తిప్పల నాగిరెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ పై సవతి తల్లి ప్రేమ చూపించారు. స్టీల్ ప్లాంట్ లోని నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. బీఆర్ఎస్ పేరుతో శాశ్వత కార్మికులను ఇంటికి పంపించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పసుపులేటి బాలరాజు, తిప్పల దేవన్ రెడ్డి, లతీష్, పరదేశి, శంకరనారాయణ, బొడ్డ గోవింద, ఇల్లపు రాము, రమణ, రామచంద్రరాజు, చిత్రాడ రమణ, పట్నాయక్, కార్యకర్తలు, అభిమానులు. గట్టిగా ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గంలో ఉదయాన్నే 8:30కి పెదగంటల కోడల్లో జరిగింది. మరి ఇప్పుడు 9:30 ప్రాంతంలో మింది ఈ యొక్క బీహెచ్పీ జంక్షన్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గాజువాక నియోజకవర్గం పరిశీలకులు మాజీ మంత్రివర్యులు పసుపులేటి బాలరాజు గారికి, అలాగే లతీష్ గారికి, మహేష్ రెడ్డి గారికి, అలాగే కొన్నటువంటి ఇమ్రాన్ గారికి, చందు గారికి, అలాగే బోగా సంఘం. ఈ రెండేళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆ సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలందరూ కూడా అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమాలు. బాబు వస్తే జాబ్ అన్నారు, ఏ జాబు లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో సుమారు 5,000 మందికి కాంట్రాక్ట్ లేబర్ కడుపు కొట్టారు వీళ్ళందరూ కూడా. అదే కాకుండా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళు స్వచ్ఛందంగా 2,000 మంది పైన వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ చేసుకునే విధంగా, ఎందుకంటే జీతాలు అవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మనం చూసాం. చాలామంది బాబు ఎలక్షన్ ముందు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో ఊగిపోయి వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున యూత్కి అంతా యువతకు ఉద్యోగాలు రాని పక్షంలో నిరుద్యోగ వృత్తి ప్రతి మహిళకు 1,500 అన్నారు. 50 సంవత్సరాలు దాటినటువంటి అందరికీ కూడా బీసీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా పెన్షన్ అన్నారు. ఇవన్నీ చేయకుండా ప్రజలను మోసగించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అవినీతి 3,50,000 కోట్లు అప్పు చేసి ఇప్పటి వరకు ఈ అప్పు అంతా కూడా అమరావతి నీళ్లు తోడడానికి, అక్కడ ఉన్నటువంటి గెడ్ల కప్పడానికి తప్ప దేనికి పనికిరాలేదు. ఒక్క కొత్త పెన్షన్ లేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా పెట్రోల్ హైక్ చాలా పెద్ద ఎత్తున పెట్రోల్ ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి దోచుతున్నారు. అదే కాకుండా మనం చూస్తున్నాం కరెంటు బిల్లు, వాటర్ ట్యాక్స్లు, హౌస్ ట్యాక్స్లు విపరీతంగా పెంచి మొత్తం ప్రజల నడ్డు వినగొడుతున్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఏంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడ్రస్ లేకుండా వాళ్ళు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో పడుకుంటారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అక్కడ పడుకొని ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా మాకు పర్వాలేదు, విపరీతమైనటువంటి ఈ ట్యాక్సులతో ప్రజల్లో ఈ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి మరి వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు కేవలం రాజధానిలో ఆ యొక్క అమరావతిలో కేవలం 30,000 ఎకరాలు సరిపోక ఇంకో 30,000 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే వీళ్ళు చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదు. బాబు వస్తే జాబ్ రాలేదు. మొత్తం డిఎస్సి అంతా కూడా ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు 20 లక్షలు దోచేసి అమ్మాయిలు కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అన్యాయం జరిగింది. డిఎస్సిలో చదువుకున్నటువంటి వారు ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మోసం చేశారు. ఈ కార్యక్రమం మీద రాబోయే రోజుల్లో మళ్ళీ 8వ తారీఖు 12వ తారీఖు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతాయని ఈ యొక్క 2 సంవత్సరాల వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున మరి విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల పాలనని ప్రజలకు వివరిస్తూ వారి వైఫల్యాలని ప్రజలకు తెలియచేయాలని, వారిచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని, కొత్త పథకాలు ఏవి ప్రవేశపెట్టలేదని,
మరి ఎన్నికల ముందు అధికారం రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ హామీలన్నింటినీ కూడా మరి తుంగలో తొక్కి కొత్త పథకాలు ఏవి కూడా ఏ రకమైనటువంటి పథకాలని కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఏమీ కూడా కొత్తవి ప్రవేశపెట్టకుండా ఈ రోజున కాలయాపన చేస్తూ అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా విధానాలను నిరసిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు మరి చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున దగా చేస్తూ ప్రజల్ని వంచన చేస్తూ ప్రజల్ని మోసగిస్తూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క కొత్త పథకం తీసుకురాలేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పథకాలు, వారు నిర్మాణం చేసినటువంటి పథకాలు ఈ రోజున వాటికి కొత్త రంగులేసి ఏవో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాల ద్వారా అయినా సరే కళ్ళు తెరిచి కొత్త పథకాలు చేపట్టాలని మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కోసం అధికారంలోకి రావడం కోసం స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నో అబద్ధాలు చెప్పినటువంటి గొప్ప దేశంలోనే ఒక గొప్ప స్టీల్ ప్లాంట్ని మూసివేతే దిశగా ఈరోజు ప్రయాణం చేస్తూ మనకు స్టీల్ ప్లాంట్ మూసి మనకు పొల్యూషన్ మిగిల్చాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నానికి సంబంధించి మరి గాజువాక ప్రాంతానికి సంబంధించి గంగవరం పోర్టు తాలూకా పొల్యూషన్ కానీ, ఆదాని మరి సిమెంట్ ఫ్యాక్టరీ తాలూకా పొల్యూషన్ కానీ, మరి స్టీల్ ప్లాంట్ మూసివేత కానీ, మూసివేత సందర్భంగా ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితులు కానీ, వారికి రావాల్సినటువంటి రాయితీలు రాకపోగా మరి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి దిశగా ఈ రోజున ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉన్నవి చాలా ఉన్నట్లుగా మరి ఇక్కడ అన్యాక్రాంతమైపోతున్నటువంటి కొండలు కానీ మట్టి ద్వారా కానీ, లేకపోతే అక్కడ తీస్తున్నటువంటి ఇసుక ద్వారా కానీ, ఈ ప్రాంతంలో ఉన్న గ్రావిల్ తవ్వకాల ద్వారా కానీ కొత్త పొల్యూషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వీటినన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మాటలో చెప్పాలనంటే వారు చేసేటటువంటి రాజకీయ వృత్తి ద్వారా నారా అనేటటువంటి ఇంటి పేరునే ఒక వెన్నుపోటు చంద్రబాబు నాయుడుగా ఇంటి పేరునే మార్చుకునేటటువంటి ఒక పరిస్థితి ఈ రోజున దాపురించింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. మేము వచ్చిన వెంటనే మెగా డిఎస్సి చేసి ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు చేసినటువంటి మెగా డిఎస్సిలో, మీరు ఏర్పాటు చేసిన మెగా డిఎస్సిలో మీరు ఏదైతే రిక్రూట్మెంట్ చేసి మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.